హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడ చూడండి, అక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానండి, కానీ డిస్టర్బ్ ఎక్కువ ఉంటే మళ్ళీ వాయిస్ ఇస్తున్నా. ఇక్కడ ఇవేమన్నీ ముందర పెట్టుకొని కూర్చుంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడు వచ్చేసి ఇంకా జనవరి 1కి తర్వాత సంక్రాంతికి మనకు ముగ్గు చాలా అవసరం కదండి. కలర్స్ కానీ ముగ్గు కానీ చాలా చాలా కావాల్సి వస్తుంది కదా మనకి. అందుకోసం అది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనే దాని మీద వీడియో అండి. తప్పకుండా వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్. చూస్తేనే మీకే ఈ సంక్రాంతికి ఎలా రెడీ చేసుకోవాలి, జనవరి 1కి ఎలా రెడీ చేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట. తప్పకుండా వీడియో మొత్తం అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవి వచ్చేసి రైస్ అండి. మనకి రైస్ ఉంటాయి కదా, స్టోర్ బియ్యం ఉంటాయి కదా. స్టోర్ బియ్యం మనకి ఎట్లా అందరి దగ్గర ఉంటాయి. ఆ స్టోర్ బియ్యం వచ్చేసి తీసుకొని మనకి ఎన్ని కావాలనుకుంటే అంత అనమాట. 1 కేజీనా 2 కేజీలు అలాగా మనం ముగ్గేసేదాన్ని బట్టి. ఇక్కడ వచ్చేసి నేనైతే కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. కేజీ తీసుకొని అంతా ఇట్లా మిక్సీ పట్టి తీసుకున్నాను అనమాట. రవ్వలాగా తీసుకున్నాను మిక్సీ పట్టి. అంటే ఎక్కువ నున్నగా కాకుండా కొద్దిగా రవ్వలాగా అనమాట. కొద్దిగా లైట్గా, మళ్ళీ ఎక్కువ రవ్వ కాకుండా లైట్గా రవ్వలాగా తీసుకోవాలన్నమాట. అలా తీసేసుకొని ఇక్కడ చూడండి, నేనైతే ఇలా 1 కప్పు కలర్ అనేది రెడీ చేసుకుంటున్నా అనమాట. ఇప్పుడు ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనకి. అలా ఫుడ్ కలర్స్, తర్వాత కుంకుమ, గంధోడి, పసుపు, ఇవన్నీ ఆల్రెడీ మనకు అన్నీ దొరుకుతాయి కదా. అవన్నీ తెచ్చేసుకొని ఇలా చూడండి, ఇది వచ్చేసి ఫుడ్ కలర్ అనమాట. ఇలా ఫుడ్ కలర్ తీసేసుకొని ఇలా అంతా మనకి వేసుకొని కొంచెం కొంచెం ఇలా మనకి 1 కప్పు కావాలంటే రైస్ పిండి 1 కప్పు, లేదు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొక కప్పు వేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇదైతే ఫుడ్ కలర్ అనమాట. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అలా యూజ్ చేసుకొని, మనకి ఎక్కువ కలర్ కావాలి అనిపిస్తే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు, లేదు లిమిట్గా అంటే లిమిట్గా వేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ అయితే కలుపుతూ ఉన్నా. ఏంది కలర్ రాలేదు కదబ్బా అంటారేమో, కానీ చూస్తూ ఉండండి కలర్ వస్తుంది. ఇలా కొద్దిగా అమౌంట్తోనే ఎక్కువ ముగ్గులు వేసుకోవచ్చు అనమాట మనము. ఇప్పుడు బయట ఇట్లా వాటర్ 2 స్పూన్లు వాటర్ వేసుకొని అంతా కలిపితే కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది కదా. ఇలా ఈజీగానే ఫ్రెండ్స్ మనం చూడండి, కలర్ అయితే చేంజ్, ఆరెంజ్ కలర్ అనమాట. ఇది ఆరెంజ్ ఫుడ్ కలర్ అది, అందుకోసం ఆరెంజ్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అది ఇలా చూడండి, ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి బయట కొనుక్కొస్తూ ఉంటాం కదా, కానీ బయట కొనుక్కుంటాము, బాగుంటాయి అవి కూడా, కానీ మనకి ఎక్కువ రావు, ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా. మనం అమౌంట్ సేవ్ చేసుకోవాలా అనుకుంటే ఇలా కొద్దిగా అమౌంట్లోనే ఎక్కువ కలర్స్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట మనము. ఇలా ఎక్కువ కలర్స్ రెడీ చేసుకుంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ మనము. జనవరి 1కి కానీ సంక్రాంతికి కానీ అలా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలి అంటే ఇలా ఇంట్లోనే ఈజీగా కలర్స్ అనేది ఎక్కువగా తయారు చేసుకోవచ్చు అనమాట. అందుకోసమే నేనైతే ఇలా చూపిస్తున్నా మీ అందరికీ. ఇట్లా రైస్ పిండి వేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎలాగా అందరి ఇళ్ళల్లో ఉంటాయి ఫ్రెండ్స్ రైస్. అవి మనం ఏం కొనాల్సిన అవసరం లేదు కదా. అవి 1 కేజీ తీసుకొని ఫుడ్ కలర్స్ మాత్రమే కొనాల్సింది మనము. ఆ ఫుడ్ కలర్స్ మాత్రమే తెచ్చేసుకున్నామనుకో అయిపోతుంది. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అంటారు కదా, అలాగా తక్కువ అమౌంట్తో ఎక్కువ అమౌంట్ సేవ్ చేసినట్లు ఉంటుందన్నమాట. మనం బయటకు కొనుక్కుంటే కొంచెం కొంచెము ఇస్తారు. అది వచ్చేసి 50 రూపాయల ప్యాకెట్ అని ఇస్తారనమాట. 1 కలర్ 50 రూపాయల ప్యాకెట్. అలా 1 కలర్ 50 రూపాయలు తెచ్చుకున్నా కూడా కొంచెం కూడా రాదు ఫ్రెండ్స్ అందులో. ఇది ఇంకొక కలర్ వేస్తూ ఉన్నాను చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ లాగా అనమాట. ఇది వచ్చేసి కేసరి కలర్ ఉంటుంది కదా, అది అలా మనకి బయట తెచ్చుకోవచ్చు, వాడతాము చాలామంది అది కూడా. కానీ ఎక్కువ ముగ్గులకి ఇది కావాల్సి వస్తుంది కాబట్టి ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. ఇంట్లోనే చేసుకున్నామంటే మనకి ఎంత పెద్ద ముగ్గులు వేసినా కానీ కలర్ అనేది అయిపోతుంది అనే ఫీలింగ్ లేకుండా వేసేసుకోవచ్చు అనమాట. ఈ జనవరికి కానీ సంక్రాంతికి కానీ మన రంగులు ముగ్గులే కదండి మన ఆడవాళ్ళకి. ఇంకా 1 నెల ముందు నుంచినే ఏ ముగ్గు వేయాలి, తర్వాత ఎలా చేయాలి, ఇంటి ముందర ఎలా క్లీన్ చేసుకోవాలి, డెకరేషన్ చేసుకోవాలి అన్నట్టు ఉంటాం అందరూ. ఎందుకంటే జనవరికి సంక్రాంతికి మనకు ముఖ్యం కదండి ఇలా వేయడము. అందుకోసం చూడండి, ఇది వచ్చేసి 1 ఆరెంజ్ కలరు, 1 కేసరి కలర్ అనమాట. అలా 2 కలర్స్ అనేది రెడీ చేసేసాను నేను. ఇలా సింపుల్ అండి, ఇలా సింపుల్గానే చూడండి, అసలు ఏది కష్టం అనిపించదు. రైస్ పిండి ఒకటి పెట్టుకొని ఫుడ్ కలర్స్ తెచ్చుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇది కూడా ఫుడ్ కలర్ అనమాట. ఇది వచ్చేసి ఆకుపచ్చ కలరు, మనకి స్వీట్లకి వేస్తారు కదా అదే కలరే అండి ఇది కూడా.
అలా అన్నీ అంతే అండి. ఇలా తీసుకొని మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్. ఇప్పుడు కుంకుమ ఉంటుంది, రెడ్ కుంకుమ ఉంటుంది, బ్రౌన్ కలర్ కుంకుమ ఉంటుంది, తర్వాత ఎక్కువ రెడ్ ఉంటుంది. అట్లా 3 రకాల కుంకుమ కానీ వస్తుంది మనకి. అలా 3 రకాల కుంకుమ తెచ్చేసుకుంటే గిన 3 రకాల కలర్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు ఇంట్లో. ఇలాగ ఈజీగా అండి. మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు అనమాట. అలా చేసేసుకుంటే అదే చెప్పాను కదా, చూడండి కలర్ ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కొంచెం వేసినా చాలు మనకు చాలా వస్తుంది. ఇలా చూడండి, అలా 3 కలర్లు అనేది రెడీ చేసేసాను అనమాట. ఇంకా కలర్స్ ఉన్నాయి, అందుకోసం ఇంకా కూడా చేస్తూ ఉన్నాను నేను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇలాగ ఇంట్లో ఈజీగా. మనము అప్పుడు కాలంలో పెద్దవాళ్ళు అయితే అస్సలు రాళ్ళ ముగ్గు వాడే వాళ్ళే కాదు ఫ్రెండ్స్. ఇలా రైస్ పిండే, బియ్యం పిండే తీసుకొని ముగ్గు కూడా వేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ముగ్గు వేసినా కూడా వేస్ట్ కాకూడదు, చీమలకు ఉపయోగపడాలనేసి ముగ్గు పిండి నేల మీద వేస్తాం కదా మనము ముగ్గు, అది బియ్యపిండితో వేసేవాళ్ళు. బియ్యపిండితో వేస్తే అది కూడా వేస్ట్ కాకుండా చీమలకి ఆహారం అయ్యేదన్నమాట. ఇలా ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ మీకు? ఇలా బియ్యపిండి చీమలకు కూడా ఆహారం కావాలనేసి అలా వేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడన్నా తక్కువ కదా, అంతా సిమెంట్ వేసుకొని వేస్తూ ఉంటాము, కానీ అప్పుడు అట్లా కాదనమాట. నేల మీద ముగ్గులు బాగా పేడలకి నేల మీద ముగ్గులు వేస్తే అక్కడ చీమలు కూడా ముగ్గు పిండి తిని, అది కూడా బియ్యం పిండి తిని దాంట్లో కూడా ఆహారము అన్నట్టు చేశారు. ఇక్కడ చూడండి మా బంటుగాడు వస్తున్నాడు, ఏందో కలిపి అంతా పెడుతుందని చెప్పేసి. ఏంది పని చేసినా కూడా మా చింటూ బంటు మాత్రం ఫస్ట్ వచ్చేస్తారు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. ఎల్లో కలర్ ఉంటుంది కదా, అది కూడా పౌడర్. అలాగా చూడండి, ఆ కలర్ కూడా చూడండి. మనం చూస్తూ ఉంటేనే డిఫరెన్స్ కలర్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి అక్కడ మనకి. ఇలా ఎల్లో కలర్గా అది చాలా ఈజీగా ఫ్రెండ్స్. అదే అలా ముగ్గు వేస్తూ ఉంటారు పెద్దోళ్ళు అంటాను కదా, అలాగా ముగ్గుపిండి కూడా ముగ్గుపిండి కూడా బియ్యం పిండితో వేసేవాళ్ళు. చూడు ఏదో చేస్తూ ఉంది, తినడానికి అని వస్తుంది. ఇదైతే కుంకుమ వేస్తున్నాను ఫ్రెండ్స్. కుంకుమ వేసి రెడ్ కలర్ అనేది తయారు చేస్తూ ఉన్నాను. చూడండి, ఇది వినదనమాట, ఏదో ఇది చేస్తుంది తినాలి అన్నట్టు చేస్తామని. చూడండి, చిన్నపిల్లలు ఉంటే డిస్టర్బ్ ఎలా చేస్తారో సేమ్ ఇవాళ చేస్తాయి ఫ్రెండ్స్. నాకు బయట వదిలేశాను, అయినా కూడా ఏమో చేస్తుందని మళ్ళీ వచ్చే చూడండి, అన్నీ ఎట్లా చూస్తుంది చూడండి, ఏదో చేస్తూ ఉంది అంతా అనేసి అలా చేస్తాయన్నమాట మా చింటూ బంటుగాడు. ఓకే ఫ్రెండ్స్, అలా పెద్దవాళ్ళు అలా చేస్తారంటాను కదా. అవును, ఇప్పుడు కూడా మనము కూడా బియ్యం పిండి ఒకటి మిక్సీ బాగా పట్టేసుకొని బాక్స్లోకి వేసుకున్నామంటే ఆ పిండితో ముగ్గేసినా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. కానీ మనం అంత ఓపిక ఉండట్లేదు ఇప్పుడు. ఎందుకే అంటే అందరూ బిజినెస్ పరంగా ఎక్కువ బయట వర్కులు ఇలా ఉంటూ ఉన్నాయి కదా, అందుకోసం ఇవన్నీ చేసుకోవడానికి టైం కుదరట్లేదు కదా మనకి. కనీసం టైం కుదిరిన వాళ్ళన్నా ఇలా ట్రై చేయండి. మనం పాతకాలం పద్ధతులు మర్చిపోకుండా గుర్తు చేస్తూ ఉంటే అందరికీ తెలుస్తుంది కదా. నా ఉద్దేశం అదే అండి, నేను వీడియోలు పెట్టడానికి కూడా అదే కారణము. మనం పాతకాలం చేసే పద్ధతులు ఏది మర్చిపోకూడదు, కొంతమంది అయినా తెలుసుకోవాలి అనేది నా ఉద్దేశం. ఇక్కడ వచ్చేసి పసుపు అన్నమాట. ఇలా చూడండి, పసుపు కలర్ కూడా వేస్తూ ఉన్నాను. అలా అన్నీ ఇంట్లో ఈజీగా ఫ్రెండ్స్, ఏది కష్టం అనిపించదు. ఇంత ఈజీగా మనం కలర్స్ ఇంట్లో రెడీ చేసుకుంటాం అంతే, ఎంత ఇది కదా. కనీసం మనం బయట కొనాలంటే ఒక కలర్ 50 రూపాయలు అన్నా, ఎన్ని కలర్స్లు తీసుకుంటే అంతే 50 రూపాయలు అవుతుందన్నమాట. అంత అమౌంట్ పెట్టినా కూడా మనకి ముగ్గుకు సరిపడేది కలర్స్ చూసి చిన్న చిన్న ముగ్స్ వేయాల్సి వస్తుంది మనము. అదే ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే కలర్స్కి ఆలోచించము, ఎంత పెద్ద ముగ్గైనా వేసేస్తామన్నమాట. అలాగా నేను కూడా ఈ పిండితోనే ముగ్గేసి కూడా సంక్రాంతి పండుగ రోజు వీడియో కూడా పెడతాను, ఒకసారి చూడండి ఎలా అనిపిస్తాయో. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది పసుపు కలర్ కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు ఇంకో కలర్ కూడా చేస్తూ ఉన్నాను అనమాట. మీరు టైం ఉండేవాళ్ళు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా తెలుస్తుంది ఎలా ఏమి అనేసి. తక్కువ అమౌంట్తో ఇక్కడ వచ్చేసి మనము వైట్ బట్టలకి నీలిమందు అనేస్తాం కదా, ఆ కలర్ అనమాట. ఇది ఒక కలర్ నీలిమందు కలర్. ఇది కూడా ఫస్ట్ కొద్దిగా వేసుకొని ఇట్లా అంతా కలిపి మళ్ళీ ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకొని కలిపేసినాం అనుకో మిక్సెడ్ అంతా అవుతుంది అనమాట. మన ఊరికి అది వేయగానే వాటర్ వేసి కలిపితే మిక్సెడ్ కాదు, ఎందుకంటే అది సైడ్ వెళ్ళిపోతుంది. అందుకోసం ఫస్ట్ ఏదైనా ఎన్ని కలరు అంతా కలిపిన తర్వాత మళ్ళీ 2 స్పూన్లు వాటర్ వేసి ఇలా కలిపేసుకుంటామంటే ఈజీగా కలర్ అంతా కలుస్తూ ఉంది అనమాట రైస్ పిండిలోకి. చూడండి, ఇలా ఈజీగా కలిపేసుకుంటే తొందరగా అయిపోతుంది మనకి పని. అలా ఫ్రెండ్స్, ఇలా చూడండి ఎంతమంది ఇలా రెడీ చేసుకుంటారో కూడా కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి.
అలాగే మన పాతకాలం పద్ధతులన్నీ ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చాలా చాలా సంతోషం ఫ్రెండ్స్, మీరు అందరూ చాలా సపోర్ట్ ఇస్తున్నారు, కానీ ఇంకా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ అందరినీ. ఇలా చూడండి, ఇప్పుడైతే అంతా రెడీ చేసేసాను అనమాట. అన్నీ రెడీ అయిపోయాయి. ఇక్కడ అంతా రెడీ చేసేసుకున్నాను. నేనైతే 7 కలర్లు తెచ్చుకున్నాను, సరిపోతాయి నాకు అనేసి ఆ 7 కలర్లు పూర్తి చేసుకున్నా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు అలానే పెట్టుకోకుండా ఒక రోజంతా ఎండబెట్టాలి ఫ్రెండ్స్. రైస్ పిండి కదా, అలా తేమతోనే అలా పెట్టకూడదు, అదే చెప్తూ ఉన్నా. ఒక రోజంతా ఎండబెట్టిన తర్వాత మనకి బాక్సులోకి కానీ కవర్లోకి కానీ వేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు మనము. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.